మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు అది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. దీనికి సంబంధించినటువంటి పోలవరంకి ఏపీపీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు పోలవరం నిర్వాసితుల సమస్యల పట్ల, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో జరిగేటటువంటి అవకతవకలు వీటన్నిటి మీద కూడా ఒక కమిటీని నియమించడం జరిగింది. కమిటీ సభ్యులను మేమందరం కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల కోసం ముంపు మండలాల్లో పర్యటించడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి మరణానికి ముందు, రాజశేఖర రెడ్డి గారి మరణానికి తర్వాత అనే విధంగా మాట్లాడుకోవాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇది నాకలా అంటున్నారు, కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక సాహస యాత్ర. ఎందుకంటే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సంబంధించి డిపిఆర్ రెడీ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో దాదాపు 17 డైరెక్టరేట్స్లో ఆ ఫైల్ తిరిగి 3 సంవత్సరాల తర్వాత 2009 జనవరిలో కంప్లీట్ డిపిఆర్కి సంబంధించి అనుమతులన్నీ కూడా వచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. అనుమతులన్నీ కూడా వచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఆనాడే సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి సోనియా గాంధీ గారిని ప్రాజెక్ట్ దగ్గరికి 2 సార్లు తీసుకొచ్చి ఇది జాతీయ ప్రాజెక్టుగా ఉండాలి, జాతీయ ప్రాజెక్టుగా ఉంటేనే దీన్ని కట్టగలం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు సరిపోవని జలయజ్ఞంలో కొంత దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేసి రాజశేఖర రెడ్డి గారి పనులని అప్పటికే 33% పూర్తి చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా ఫైల్ అంతా కూడా రెడీ అయ్యి కేంద్ర కేబినెట్ దగ్గర జలశక్తి శాఖ పెట్టినప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం విధిలేని పక్షంలో రాష్ట్రం విడిపోవడం జరిగింది. అయితే రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలి అని ఆనాడు కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకొని విభజన చట్టంలో పెట్టడం జరిగింది. మామూలుగా జాతీయ హోదా ప్రాజెక్ట్ అంటే 60% ఆఫ్ ద గ్రాంట్ విల్ బి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, 40% స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాల్లో అయితే 90-10గా ఉంటుంది. కానీ ఒక్క పోలవరం ప్రాజెక్టుకి మాత్రమే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 100% నిధులని కేంద్రమే భరిస్తుందని స్పష్టంగా విభజన చట్టంలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలో పెట్టిన వాటిని కూడా విభజన హామీల్ని లేదా రెండు ప్రభుత్వాలు ఏమయ్యాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. మరి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మరుగున పడుతున్నాయి. మనం చేపట్టే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్ళాలని షర్మిలారెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని మొట్టమొదటిది నాన్నగారి కళ ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక కమిటీ నియమించడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఆశయాల్లో భాగంగా తన బిడ్డ ఆశయాల కోసం ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడడం అనేది చాలా శుభసూచకం. దీనికి సంబంధించి నిర్వాసితుల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ముంపు మండలాన్ని 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర కలిపితే దాదాపు 7 మండలాల్లో ఈరోజు ఇప్పటికి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. 2017లో సర్వే చేశారు. ఆ కుటుంబాలకి 2017లో సర్వే చేసే నాటికి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మాత్రమే ప్యాకేజ్ అన్నారు, అది కూడా ఇప్పటికి ఇవ్వలేదు. నిర్వాసితుల దగ్గరికి వెళ్తే వాళ్ళ కన్నీటి వేద అంతా ఇంత కాదు. 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ముంపు మండలాలని వదిలేశారు గాలికి. ఒక ఏదైనా కాలనీలు కానీ, వాళ్ళకి కనీసం టాయిలెట్స్ కానీ, రోడ్స్ కానీ ఏవి కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయట్లేదు. అదేవిధంగా మేము బ్యాంకులకి వెళ్తే కనీసం మాకు పంట రుణాలకు కూడా ఈ పొలాలు ఎలాగో మునిగిపోతాయని చెప్పి రైతులకు క్రాప్ లోన్లు కూడా ఇవ్వడం లేదు. మమ్మల్ని రిహాబిలిటేట్ చేస్తానన్నారు, కానీ మాకు రావాల్సినటువంటి ఏవైనా ప్యాకేజీ సంబంధించి కూడా R&R ఇవ్వలేదు. మరి 2017 తర్వాత మళ్ళీ వచ్చినటువంటి గవర్నమెంట్లో మళ్ళీ కొత్తగా 41.5 మీటర్ వరకు మాత్రమే మొదటి విడతలు ఇస్తామన్నారు. వాస్తవంగా ఏమో నదికి దగ్గరుండి ముంపు గురయ్యే గ్రామాలేమో మీటర్స్ హైట్కి పెట్టి, అదేవిధంగా మునిగి పోని గ్రామాలకేమో 41 మీటర్స్ లెవెల్లో పెట్టి ఈ విధంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం. అదేవిధంగా ఒక గ్రామంలో రోడ్డుకి అవతల 41.5 మీటర్స్ అంటారు, రోడ్డుకి అవతల 45 మీటర్స్ అంటారు. చాలా సమస్యలు కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రాథమిక నివేదిక మేము మేడం గారికి సమర్పించడం జరిగింది. కాబట్టి వీటిలన్నిటి కూడా సమస్యలన్నిటిని కూడా నిర్వాసితులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ అనేది
ఈరోజు చాలామంది తెలివిగా మాట్లాడుతున్నారు, మేము ప్రాజెక్ట్ హైట్ తగ్గించలేదు. ప్రాజెక్ట్ హైట్ తగ్గించడం అనేది డిపిఆర్ అనేది అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనుమతి పొందినటువంటి 45 పాయింట్ మీటర్స్కి మాత్రమే కట్టాలి. కానీ ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు నేను పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పుడు ప్రతి దిగడ కూడా ఎండిడిఎల్ అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ 41.5 మీటర్స్ అని ఒక మార్కింగు, అదేవిధంగా ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అని ఒక మార్కింగు. ఈ మినిమం డ్రా డౌన్ లెవెల్కి పరిహారం ఇస్తాము మొదటి విడతలు అంటున్నారు, కానీ అది ఎక్కడ కూడా కేంద్ర బడ్జెట్లో పూర్తిగా మేము ఇస్తామని పెట్టడం జరగలేదు. వాళ్ళు మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకే మేము పరిమితం చేస్తాం పోలవరం వేయమని మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్పష్టంగా పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతుంది, నిర్వాసిత మీరు మినిమం డ్రా డౌన్ లెవెల్కి వాటర్ పెడతారో లేదా ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వరకు పెడతారో పక్కన పెడితే నిర్వాసితులకు సంబంధించినంత వరకు పోలవరంలో మీరు నీటి నిల్వ ఎత్తుతో సంబంధం లేకుండా 100% ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే సర్వే చేసి వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ డిస్ప్లేస్మెంట్ పీడిఎఫ్ కోడ్ ఇచ్చారో 98,000 కుటుంబాలు దాదాపుగా ఈరోజు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీలో ఏదో ఒక 20,000 కోట్లు 25,000 కోట్లు మిగిలించుకునే దానికోసం నిర్వాసితుల్ని గాలికి వదిలేసేటటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళారా కూడా రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. రైతుల పక్షాన అదేవిధంగా పోలవరం నిర్వాసితుల సమస్యల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. శ్రీమతి షర్మిలారెడ్డి గారి అధ్యక్షతన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి ఆశయాలు ఏవైతే నీరుగారుతున్నాయి, ఈరోజు కూడా మనం పేపర్లలో చూసాం, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయలేదు, ఆరోగ్యశ్రీ రద్దు చేస్తున్న హాస్పిటల్స్ కమిటీ ఈరోజు ప్రకటించడం జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా డబ్బులు పంచి దేవుడు అవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని గ్రహించినటువంటి వ్యక్తి. తిరిగి రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగం, రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మతోనే సాధ్యం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం ఆమె వెంట ఈరోజు మేము కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం.